ఇది వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ తీసిన వీడియో అండి. మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇలా గుమ్మాలను అలంకరించుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకొని తులసమ్మని అలా గౌరీదేవిని అలంకరించుకొని అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత వంట పనులు అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే అమ్మవారికి 9 రకాల నైవేద్యాల కోసం అయితే ప్రిపేర్ చేస్తాం కదా. 9, 7, 5 ఈసారికైతే అయ్యే 7 రకాలు 9 రకాల దగ్గర అయ్యాయి చేశాను. ఎందుకంటే ముందుగా పులిహోరతో స్టార్ట్ చేసి పులిహోర అలాగే ఒక పక్క కూర కలగాయ కూర 5 రకాల కూరలు కలిపి కలగాయ కూర అంటారండి. అది కూడా ప్రిపేర్ చేసుకుంటాను ఎవ్రీ ఇయర్. అలాగే చేసుకున్న ఒక పక్క పులిహోర కోసం ప్రిపేర్ చేసుకున్నా కదా, కూర కూడా తాలింపు పెట్టుకుని కూర కూడా చేసుకున్నాను. దాని తర్వాత ముందు రోజు నైటే పెసరపప్పు బూరెల కోసం పెసరపప్పు అలాగే గారెల కోసం మినపప్పు ముందు రోజు నైటే నానబెట్టుకుని మరుసటి రోజు అవి ఆడి రుబ్బు వేసుకొని ఇంకా బూరెలు గారెలు అలాగే ప్రిపేర్ చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం కోసం 9 రకాల్లోనే ఒక అన్నం తీసుకుంటే 5, 6 రకాలు నైవేద్యాలు అయితే రెడీ అయిపోతాయండి. దద్దోజనం కిచిడి అలా అని చెప్పి అందులోనే నేను వేరేగా అన్నం వండుకొని అందులోనే పరవన్నం దద్దోజనం ఇంకేమైనా కావాలో చక్కెర పొంగల్ అలాంటివి కూడా అలాగే ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను. అలాగే చేసుకున్నాను ఈ ఇయర్ కూడా అమ్మవారికి. దాని తర్వాత బూరెల కోసం ఇలా బూరెలు ప్రిపేర్ చేసుకుని బూరెలు గారెలు ఇలా ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి నైవేద్యాలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. అంతా వంట అంతా అయ్యేసరికి 11 అలా అయింది. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది బాగానే. ఈ పూజ అయితే బాగా జరిగింది. మార్నింగ్ 3:30కి అంతకో లేచాను. అప్పుడు అంత ఎర్లీగా లేవబట్టే వంటలు పూజ అది చెప్పి 12కి అలా అయిపోయింది పూజ అయితే. పూజ అయితే అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇలా జరిగింది కిందన చూపిస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.